ఒకరోజు నక్క ఆ బీచ్ దగ్గరికి వచ్చి "హూ, హూ, హూ" అంటూ ఏడవసాగింది. ఆ ఏడుపులు విన్న కొన్ని పీతలు అక్కడికి వచ్చి, "హే నక్క, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది? ఇంత బాధపడుతూ ఉన్నావు?" అనేని పీతలు నక్కను అడిగాయి. నక్క కళ్ళు తుడుచుకొని కన్నీళ్లు రాకుండానే వాటికి సమాధానం ఇస్తుంది. ఏమనంటే, నన్ను మా నక్కల గుంపులో నుంచి నన్ను పంపించేశారు అనేని చెప్పి బాధపడిపోతుంది. అప్పుడు పీతలు అడుగుతాయి, ఎందుకు మీ గుంపులోంచి నిన్ను బయటకు నెట్టివేశారు అని అడగ్గా, అక్కడ అంటే మిమ్మల్నే పీతలు చాలా ఉన్నాయి, వాటిని తినాలి అని అన్నాయి. వద్దు, అవి చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి, అవి చిన్న చిన్న జీవులు, వాటిని తినకూడదు అని నేను చెప్పాను, అందుకే వాళ్ళు నన్ను బయటికి తరిమేశారు అని చెప్పారు. ఆ మాటలు విన్న పీతలు చాలా బాధపడిపోయాయి. అయ్యో, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, మా వల్లే కదా ఇదంతా, నువ్వు మాకు సహాయం చేయాలనుకునే దానివి, నువ్వే చివరికి చిక్కుల్లో పడిపోయావు, నిన్ను మీ గుంపులోకించి వెళ్ళగొట్టడానికి మేమే కదా కారణం, మరి ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నేను ఏదైనా పని వెతుక్కోవాలి అని అన్నది నక్క. దానికి ఆ పీతలన్నీ బాగా ఆలోచించి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అదేమిటంటే, నువ్వు మాకు కాపలాగా ఉండు అని ఆ నక్కకు చెప్పాయి. దానికి ఆ నక్క ఎంతగానో సంతోషపడి, ఇంతకంటే మంచి ఉద్యోగం ఏదైనా ఉంటుందా, ఇంతకంటే మంచి పని ఏదైనా ఉంటుందా అని చెప్పేసి వాటితో సంతోషంగా ఉండసాగింది. ఇక డాన్సులు వేస్తూ, పాటలు పాడుతూ, బర్త్డేలు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాయి. నవ్వుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ ఇలా చాలా నమ్మకంగా నటించింది పీతల ముందు నక్క. ఇక పీతలన్నీ నక్క మంచిదేనేమో అనేంతగా నమ్మాయి. ఎందుకంటే అంత బాగా నటిస్తూ ఉంది ఆ నక్క. ఇక వాటిని ఎలాగైనా ఏమార్చాలి అనుకున్నది. వాటి పిల్లలకు ఆహారంగా పెట్టాలి ఈ పీతల్ని అనుకుంటూ ఉంది లోపల ఆ నక్క. ఆ రోజు రాత్రి అయింది. చీకటి పడింది. చందమామ నిండుగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ రోజు పౌర్ణమి. బాగా రాత్రివేళ కూడా అందరి మొహాలు ఒకళ్ళకి ఒకళ్ళు కనపడుతూ ఉన్నాయి. మబ్బుల్లోంచి చందమామ ఎంతో అందంగా కనపడుతూ ఉన్నాడు. నక్క ఆ రోజు రాత్రి వెన్నెలను ఎంతో బాగా ఆస్వాదిస్తూ ఉంది. ఆహా, ఏమి ఈ చందమామ అందం, ఎంత చల్లగా ఉంది, ఎంత అందంగా ఉంది అంటూ తోక ఊపుకుంటూ చందమామ వైపే అదే పనిగా చూస్తూ ఉంది ఆ నక్క. ఇక పీతలన్నీ ఎంతో సంతోషంగా, వెలుతురుగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఇక అవి అంటున్నాయి నక్కతోటి, నక్క, నువ్వు రావటం వల్ల మాకు ఇంకా సంతోషం ఎక్కువైంది, మా జీవితం ఇంకా సంతోషకరంగా మారాయి, నువ్వు మాతోనే ఉంటావా అంటూ చెప్పాయి ఆ పీతలు. దానికి ఆ నక్క అంటుంది, నేను మీతో తప్ప ఎవరితో ఉండగలను చెప్పండి అంటూ వాళ్ళకి సమాధానం ఇచ్చింది. దానికి పీతలు ఎంతగానో సంతోషపడ్డాయి. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా, మీరు బయటికి రారా, నాతో రండి, మీకు ఎంతో అందమైన ప్రదేశాన్ని చూపిస్తానంటూ అక్కడి నుంచి కొంచెం దూరం వాటిని తీసుకొని వచ్చేసింది ఆ నక్క. వచ్చేటప్పుడు ఇంకా సంతోషంగా కనబడుతుంది ఆ నక్క. వచ్చాక పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తున్నావు అంటే, వెనక బాన నుంచి 3 పిల్ల నక్కలు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో అప్పుడు వాటికి అర్థం కాలేదు. అవి వాటిని తినడానికే వస్తున్నాయని చెప్పేసి కొన్ని పీతలకు అర్థమయ్యి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాయి. మిగిలిన పీతలన్నీ ఆ నక్కకు ఆహారం అయ్యాయి. ఈ తప్పించుకున్న 2 పీతలు బయటికి వచ్చేసాయి వాటి గూళ్ళ దగ్గరికి. పాపం ఎంతగానో బాధపడుతూ ఉన్నాయి. ఎందుకంటే నమ్మి ఆ నక్క వెంట వెళ్ళినందుకు మమ్మల్ని ఇంత ఘనంగా మోసం చేసింది అని ఎంతో బాధపడుతున్నాయి. పైగా వాటి మిత్రులైనా చాలామందిని కోల్పోయాయి. అందుకే అంటారు, దుష్టులతో స్నేహం పనికిరాదు అని, మంచివారితోనే స్నేహం చేయాలి అని అంటారు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి.
చెడ్డవాళ్ళతో స్నేహం అస్సలు చేయకూడదు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.